హాయ్ హలో వెల్కమ్ టు హ్యూమన్ టాకీస్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూస్తున్నాం మనం విజయ్ దేవరకొండ, రష్మిక గురించి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు గీతా గోవిందం ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్యన ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. వారిద్దరి ప్రేమ పెళ్ళు మనకు తెలియదు, దానికి ఫుల్ స్టాప్ లేదా, ఎప్పుడుంది ఫుల్ స్టాప్ అనే ఒక విషయానికి వస్తే గన మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. వారిద్దరి పెళ్ళి తొందరలో జరగబోతుంది అనేసి. దానికి ముందుగా మనం చూసుకున్నట్లయితే రష్మిక గురించి చూసుకున్నట్లయితే రష్మిక కొడుగు, కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి. తను హీరోయిన్ అవ్వాలని చాలా కష్టపడి ఈరోజైతే హీరోయిన్గా, కన్నడ హీరోయిన్గా ఒక సినిమాలో ఇంట్రడ్యూస్ అయింది. ఆ సినిమానే కిరిక్ పార్టీ. రక్షిత్ శెట్టి హీరోగా. రక్షిత్ శెట్టి అంటే తను ఆల్రెడీ చాలా సినిమాలు చేశాడు అనమాట. ఆయన కన్నడలో ఒక సక్సెస్ఫుల్ హీరో. కిరిక్ పార్టీ అనే ఒక సినిమాతో తననైతే ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. రక్షిత్ శెట్టి చూసుకున్నట్లయితే కన్నడలో ఒక మంచి హీరో, ఒక నేమ్ ఉన్నటువంటి హీరో, కొడుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక హీరో. వారికంటూ ఆ మంగళూరు సైడ్కు సంబంధించిన మంగళూరు హీరోలకంటూ ఒక క్రేజ్ ఉంది కన్నడలో. ఈ రోజు పాన్ ఇండియా స్థాయికి ఎదుగుతున్నటువంటి కన్నడ హీరోల్లో ఆయన కూడా ఒకరు అనమాట. మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా కాంతారా కావచ్చు, ఒందు మొట్టె కథ తీసినటువంటి హీరో కావచ్చు, వీళ్ళందరూ చాలా మంది అదే కోకు సంబంధించిన వాళ్ళు అనమాట. ఆ కొడుకు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే చాలా సినిమాలే వచ్చాయి. ఆ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులో హిట్ కొడుతున్నటువంటి సినిమాలు ఏవైనా ఉన్నాయంటే ఆ మంగళూరుకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన సినిమాలే ఇక్కడ హిట్ కొడుతున్నాయి. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రిషబ్ శెట్టి, తర్వాత రక్షిత్ శెట్టి అనమాట. వారిద్దరూ కలిసి సినిమాలు చేస్తూ వచ్చారనమాట. ఇద్దరు హీరోలుగా అయితే ఈ రోజు నిలబడ్డారు. ఆ కోవలో రక్షిత్ శెట్టి కిరిక్ పార్టీ అనే ఒక సినిమాని ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీగా అయితే ఆయన చిత్రీకరించారనమాట. ఒక మంచి సక్సెస్ అయితే కొట్టారనమాట. ఆ సినిమా అయిన తర్వాత ఆ సినిమాలోని హీరోయిన్ గా రష్మికని ఎంచుకున్నాడు అనమాట. వన్. దాంట్లో ఇద్దరు హీరోయిన్లు అయితే ఒక హీరోయిన్ గా రష్మికని ఎంచుకున్నారు. ఆ రష్మికకి ఆయనకి అక్కడే ప్రేమ అనేది పుట్టింది. తర్వాత అది పెళ్లి వరకు దారి తీసింది. ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టార్లనంతా పిలిచి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు చాలా గొప్పగా. అది ఒక చాలా ఛానల్ లైవ్ తీసుకొని పెట్టాయన్నమాట. అటువంటి గొప్పగా చేసుకున్నారనమాట వారి ఎంగేజ్మెంట్. తర్వాత కాలంలో ఏం జరిగిందో ఏమో కానీ వారి పెళ్లి అనేది ఆగిపోయింది మధ్యలో. వారిద్దరి మధ్య ఏమైతే మనస్పర్ధలు వచ్చాయో ఏమో కానీ మనకు తెలియదు. కానీ అది చాలానే రూమర్స్ అంటూ వచ్చాయి. ఏ విషయంలో వచ్చిందో మనకు తెలియదు. కానీ వారి మధ్య పెళ్లి అనేది ఆగిపోయింది. ఒక్కొక్కరు అంటున్నారు తను నెక్స్ట్ సినిమాలు చేయకూడదని రూల్ పెట్టాడని, అందువల్లే అలా అయిందని ఒక్కొక్కరు అంటున్నారు. మరొకరు అంటారు ఏదో సొంత విషయాలు అనేసి. ఇలా ఏదైతే ఏముంది ఆగిపోయింది అనమాట. తర్వాత అది జరగక ముందే తను తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి కాలు పెట్టింది అనమాట. తెలుగు ఇండస్ట్రీలో తను కాలు పెట్టిన వేళ విశేషం ఏమైనా ఉందంటే అది చాలా గొప్పగా తను ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది అనమాట. చాలా గొప్పగా ఎదిగిపోయింది. తెలుగులోకి వచ్చి కాలు పెట్టిన వేళ విశేషం. తనకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి సినిమా ఏదైనా ఉందంటే గీతా గోవిందం అనే ఒక సినిమాతో విజయ్ స్టార్ గా ఎదిగాడు. నార్మల్ గా ఒక చిన్న సినిమాతో పెళ్లి చూపులు అనే ఒక చిన్న సినిమాలో అంతకుముందు చిన్న యూట్యూబర్ గాను ఒక చిన్న సినిమాలో చిన్న క్యారెక్టర్లు చేసుకుంటున్నటువంటి ఒక విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో ఒక స్టార్ హీరోగా ఎదిగాడు. అతనికంటూ ఒక క్రేజ్, అతనికంటూ ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటూ పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి కూడా వారిద్దరి ప్రేమ వ్యవహారం అలాగే కంటిన్యూ అయ్యిందనేసి చెప్తున్నారు. తర్వాత ఇలాగే జరుగుతున్న కొద్ది కాలంలో వారిద్దరి మధ్య కొంతమంది ప్రేమ ఉందని, కొంతమంది లేదని. ఇంకొకటి ఏమంటే వారి ఫ్యామిలీ ఫంక్షన్, ప్రతి ఒక్క ఫ్యామిలీ విజయ్ దేవరకొండ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఫంక్షన్ లోన రష్మిక అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనమాట. రష్మిక మందన్న లేని ఫ్యామిలీ ఫంక్షన్ ఉండదు విజయ్ దేవరకొండ వారి ఇంట్లో. వాళ్ళ తమ్ముడు కూడా
వదిన వదిన అని పిలవడం ఇవన్నీ చూస్తుంటే అప్పటి నుంచినే ఆడియన్స్ కావచ్చు, ప్రజలకు ప్రతి ఒక్కరికి డౌట్ అనేది ఉన్నింది వారిద్దరి మధ్యలో ఏదో ఉందనేసి. కానీ అక్కడ మాత్రం ప్రూవ్ అయిపోయింది. ఆ రూమర్స్ కంతా బ్రేక్ ఎక్కడ పడిందంటే వారిద్దరికి జరిగినటువంటి ఒక నిశ్చితార్థంలో అప్పుడు జరిగిందనమాట. వారిద్దరి బంధం ఇది రియల్ గా వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అప్పుడే తెలిసిందనమాట అందరికి. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లో అయితే కలిసి నటించారు. తర్వాత టాక్సీ వాలా శ్యామ్ సింగ్ రాయ్ తీసినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దర్శకత్వంలో మరో సినిమాలో కనిపించబోతున్నారనేసి అయితే చెప్తున్నారనమాట. వీరిద్దరికి అక్టోబర్ లో అయితే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 26వ తారీఖు రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో వీరిద్దరి పెళ్లి వేడుక జరగబోతుంది అనేసి అయితే రూమర్స్ వస్తున్నాయి. బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే వీళ్ళిద్దరూ పెళ్లి వేడుకలు జరగబోతున్నాయనేసి, తర్వాత హైదరాబాద్కు వచ్చి ఎంతోమంది నటీనటులు కావచ్చు, తన అభిమానులు కావచ్చు, తర్వాత వారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఉంటారు కదా, అందరికీ కలిపి హైదరాబాద్ లో అయితే వారైతే ఒక రిసెప్షన్ పెట్టుకోబోతున్నారు అనేసి అయితే ఒక టాక్ ఉంది. చాలా మంది వారిద్దరి కానీ ఇది రియల్ నిజమా అనేది వారు అధికారికంగా ప్రకటిస్తే గానీ మనకు తెలియని విషయం అన్నమాట. ఇది రియల్ అబద్ధమా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందని చూస్తున్నటువంటి తన అభిమానులు కావచ్చు, ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు కావచ్చు, ఆ క్షణం ఎప్పుడు అనేసి వెయిట్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా వారిద్దరూ అధికారికంగా ప్రకటిస్తారని మనం కోరుకున్నాం. మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ ఒకరోజు ముందుగానే చెప్తున్నాం. 2026 ఒక మంచి ఇయర్ గా ఉండాలని, ఎంతో మందికి అనుకున్నవి సాధించాలని, ఎంతో మంది అనుకున్నటువన్నీ సాధించి ఎంతో మందికి ఒక మంచి ఇయర్ గా ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.